దీంట్లో ప్రజలు ఎలా కలుపుకుని తీసుకెళ్తున్నారని చెప్పకుండా ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చి తెలుగుదేశాన్ని జనసేన తిట్టిపోవడం, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ తిట్టిపోతే ప్రజలకు ఎక్కడ విజయ్ ఏంటి సార్? కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నేను ఇన్ని డిబేట్స్ లో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అనేటువంటిది ఫస్ట్ టైం అంటున్నాను. ఖచ్చితంగా అనలిస్ట్ గా ఎలా మాట్లాడాలో అలా ఖచ్చితంగా మాట్లాడారు. మా సైడ్ తప్పులున్నా మాట్లాడారు, వైసీపీ సైడ్ తప్పులున్నా మాట్లాడారు. నిజంగా అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ కావాలి సార్. ఎవరు తప్పు చేసినా ఈ తప్పు అనేది ఎత్తి చూపడం ద్వారా ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేసేటువంటి క్రమంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. తర్వాత మీరు చూపించేటువంటి దాంట్లో నేను ఒకే ఒక మాట చెప్తాను. గతంలో మీరు రాకమునుపు మా కరుణమ్మ ఇలాంటి వాళ్ళు డిబేట్లకు వచ్చేవారు, యాక్సెప్టెన్స్ ఉండేది. అంతేకాని మన ఎత్తుకు వచ్చి నువ్వు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపో, కండు వేసుకున్నావు అని ఈ సాగు ఉండేది కాదు మాకు. అంచేత అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. తెలుసు కదన్నా. నాకంటే కొంతమందితో నా ప్రయాణం ఎలా ఉందంటే, సడన్ గా ఒక డిఫెన్స్ మాడ్యూల్ క్రియేట్ చేయడానికి మన ఎత్తిగా కండువ. సో ఇది దీంట్లో మాకు మేము చెప్పిన అనాలిసిస్ కన్నా ప్రసాద్ గారిని తిట్టిస్తామన్న తృప్తితో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు డిబేట్. అది నాకు అక్కర్లేదు. అంచేత మీరు నాకు ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలుసు. మీరు ఇవాళ ప్రైమ్ లైన్ డిబేట్ లో భారతమ్మ గారి విషయంలో మీరు మాట్లాడిన దాని మీద నేనే 10 వీడియోలు చేశాను. మీకు ఎందుకు చేశాను? ఒక సెన్సిటివిటీని క్యారీ చేస్తారని. ఆ సెన్సిటివిటీ మిస్ అయితే బాధపడుతున్నాను. అరుణ ఏంటి అంతలా అవుతున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా వర్మ గారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు గొడ్డలితో ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు మారేది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి వజ్రాయుధంతో మాత్రమే ప్రభుత్వాలు మారతాయి. అది ఓటు అనేది ఇప్పుడు బటన్ కింద పరివర్తన చెందింది విజయ్ గారు. ఓటు బటన్ కానీ మీరు అక్కడ చూస్తే కొడాలి నాని కేవలం గొడ్డలిని ఎలా ఉపయోగిస్తాం, గొడ్డలతో సామ్రాజ్యాలు కూలగొడతాం, గొడ్డలతో మనుషులను చంపుతాం, గొడ్డలతో అది అంటే గొడ్డలి తప్ప వాళ్ళ ఎజెండాలో ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. నిజంగా ఇటువంటి వ్యక్తుల రాజకీయ నాయకులుగా ఉన్నారనేటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. తర్వాత సోదరి కూడా చెప్పింది మీరు ఏం చేశారని. తల్లికి వందనం ద్వారా 10,090 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాం. మీలాగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కేవలం ఒక పిల్లవాడికే ఇచ్చి వివక్ష చూపించి మిగతా వాళ్ళు పనికెళ్లేటువంటి పరిస్థితి మేము తీసుకురాలా. అందరు పిల్లలు చదువుకోవాలా, అందరూ ముందుకెళ్లాలా, అందరూ బాగుపడాలా, అందరూ మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన చేశారు మా గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో. అదేవిధంగా స్త్రీ శక్తి కింద ఇప్పటి వరకు 71 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. దివ్యాంగ శక్తి కింద 32 లక్షల ప్రయాణాలు. దీపం కింద దరిదాపుగా 4,26 లక్షల సిలిండర్లు ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సార్, పేదవాడికి అన్నం పెట్టేటువంటి ఏంటి 4,26,00,000 ఏంటి సిలిండర్లు సిలిండర్లా? మరి ప్రయోగం చేసేవారు ఎలా చెప్పారు సార్ ఫస్ట్ బడ్జెట్ లో? సూపర్ 6 చెప్పవా మీరు? మీరు చెప్పండి. ఇచ్చారు కదా సూపర్ 6 ఏంటో చెప్పండి. తర్వాత 5 సార్ పేదవాడికి అవకాశం లేని వాడికి 5 రూపాయలు అన్నం పెడతానికి కూడా ఒప్పుకొని లోకేష్ గారి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెడితే తినే అన్నాన్ని పడగొట్టినటువంటి అత్యంత నీచమైన రాజకీయ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి అందరం చూసాం. మంగళగిరిలోనే కాదు, గుంటూరులోనే కాదు, అన్నా క్యాంటీన్ పెట్టినా ఆ అన్నా క్యాంటీన్ పేదవాడికి అందకూడదు అనేటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి అన్నా క్యాంటీన్ ని ఇప్పటి వరకు 260 భోజనాలు పెట్టాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మందికి 3 విడతలుగా 8,985 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ఈ రోజు వరకు ఈ నెల వరకు 65,000 కోట్ల రూపాయలు వృద్ధులకు మేము ఇచ్చే, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ సేవ కింద 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి దాదాపు 436 కోట్ల రూపాయలు. సరే ఓకే, ఓవరాల్ గా చెప్పండి. అన్ని చెప్పాలంటే ఈ డిబేట్ సరిపోదు. అడుగుతున్నారు కదా మీరు ఏం చేశారో చెప్పండి. సరే సూపర్ 6 అట, సూపర్ సిక్స్ ఏంటి? కాదు ఆవిడ అడిగేది ఒకటే, సూపర్ 6 అట ఏంటి? సరే నేను అడిగాను మీరు క్రాస్ టాక్ చేయొద్దు. మళ్ళీ నేను అడిగాను, మీరు క్రాస్ టాక్ చేయొద్దు. సూపర్ 6 అట కావాలట వాళ్ళకి. అది అడగండి.
సార్ అడగండి. నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశంలో 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులుగా ఉన్న వారికి ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే సమయానికి కావాల్సినటువంటి ఉద్యోగ కల్పన, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. మేమేమి గంజాయి ఫ్యాక్టరీలు పెట్టట్లేదు. ఖచ్చితంగా గూగుల్ డేటా కార్యక్రమాలు చేయట్లేదు. ప్రజల్ని తీసుకెళ్లి నిన్న మీరు నిరసన కార్యక్రమంలో చూసండి, గంజాయి బ్యాచ్ చొక్కనోళ్ళు కొట్టుకొని ఏలూరులో టైం వేస్ట్ అంతసేపు అవ్వదు, టైం అవ్వదు. ఒకటి చెప్పుకొస్తుంది ఎందుకు మళ్ళీ అనవసరమైన కాంట్రవర్సీ. సూపర్ 6 అంటే ఏమి మీరు ఇచ్చిన పథకాల పేర్లు తక్కువ చెప్పు. ఫస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు పరిస్థితి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా అయితే స్పష్టంగా చెప్తున్నామండి. మీరు గొడ్డల్ని తీసుకొని వస్తే మేము రాజ్యాంగాన్ని తీసుకొని వస్తాం. సరే ప్రకారం మీ పైన చర్యలు మీరే రావాలా రాజ్యాంగం? మీరు తీసుకొస్తారేంది? మీరు ప్రజలు అయిపోయింది మళ్ళీ క్రాస్ టాక్ లేదు, టైం వేస్ట్. నేను అడిగాను, మీరు కూడా అడిగారు. ఆయన సూపర్ 6 మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏంటి చెప్పండి అని అంటే అద్దెప్పితే గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ రెచ్చగొట్టుకునే మాటలు వద్దు. అంతకన్నా డబల్ గా మాట్లాడగలుగుతాం, అంతకన్నా గట్టిగానే మాట్లాడగలుగుతాం. సూపర్ 6 లో చెప్పబోయా అంటే ఏంటో మాట్లాడతావేంటి? ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. విజయ్ టైం వేస్ట్ ఎందుకు అనవసరమైంది. ఇదే మీకు చేతలేండి. సూపర్ 6 ఏంటయ్యా గొడ్డలు అంటుంటివి, సూపర్ 6 ఏంటయ్యా గంజాయి బ్యాచ్ అంటుంటివి. ఏంటి మీరు ఆవిడ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆవిడకి. అరే మాట్లాడదు, క్రాస్ టాక్ చేయకండి, వాయిస్ రావట్లేదు. నేను అడిగాను అన్నా ఏంటన్నా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అని అడిగాను. దానికి తప్ప రెచ్చగొట్టే మాటలు తప్పితే మీరు ఇంకో మాట మాట్లాడట్లేదు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 మీరు చేయాలి. ఇప్పుడే అంటే 20 లక్షలు ఇస్తామా అన్నాము, 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాము, తర్వాత ఇస్తాము. బిడ్డ నిధికి 1500 రూపాయలు ఇస్తామన్నాం, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, డబ్బులు లేవు ఖజానాలో, తర్వాత ఇస్తామని. మీరు ఇచ్చినటువంటి పథకాలే మీరు ఏమి ఇవ్వకుండా సూపర్ 6 హిట్ అని మీటింగులు పెట్టుకుంటారు మీరే. సూపర్ 6 బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి నిన్న మీటింగ్లలో పెట్టుకుంటారు మీరే. యూనిఫామ్లు ఇవ్వడానికి, బెల్టులు ఇవ్వడానికి, షూలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరే స్టేట్మెంట్లు ఇస్తారు. ఏది మీరు చేసేది? ఇవాళ ఎట్టుందంటే గొడ్డలోకి తప్పు కాదంట, ఆ గొడ్డలోకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నోడికి తప్పైనట్టు మాట్లాడుతున్నారు. ఎందుకన్నారు మీరు గొడ్డలని? మా పార్టీని అనాల్సినటువంటి అవసరం ఏముంది? సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడరు. ఇప్పుడు నేను ఇంతసేపు అడిగాను, ఏం మాట్లాడుతున్నావు? గంజాయి బ్యాచ్ అని ఎవడు అంటున్నావు? నువ్వు గంజాయి బ్యాచ్ అని మా కార్యకర్తలు అంటుంటే మేము ఊరుకుంటామా? ఎవడు గంజాయి బ్యాచ్ అనేది మాకు తెలీదా? తెలుసు. ఈడ జరుగుతున్నటువంటి 24 నెలల కాలం నుంచి ఏమాత్రం గంజాయిని మీరు కట్టుదిట్టం చేసేసి ఏమాత్రం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ చూస్తున్నారన్నా. సబ్జెక్ట్ మాట్లాడు, పర్సనల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే విజయ్ ఒక్క నిమిషం అండి. విజయ్ క్రాస్ టాక్ వద్దు, చేయకండి.